ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చైనాలోని ఓ బౌద్ధారామం తాజాగా వార్తల్లో నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ కు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అధిపతిపై నేరారోపణలు వచ్చాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుండటంతో అనేక మంది మహిళలతో ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఆయన బౌద్ధ నియమాలను ఉల్లంఘించారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. హేనాన్ ప్రావిన్స్లోని షావోలిన్ ఆలయం ఉంది. కుంగ్-ఫు శిక్షణకు చాలా ప్రసిద్ధి. షియాంగ్ సీన్ అనే వ్యక్తి దీనికి అధిపతిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఆలయ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. చాలా కాలంగా అనేక మంది మహిళలతో ఆయన లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారని, అక్రమంగా ఓ చిన్నారికి తండ్రి అయినట్లు గుర్తించారు. ఇవి బౌద్ధ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. పలు విభాగాల అధికారులు ఆయన్ను విచారిస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. సాంగ్ పర్వతం దిగువన ఉన్న ఈ క్షేత్రాన్ని క్రీస్తు శక 425లో స్థాపించారు. 1500 ఏళ్ల నాటి ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యంతో పాటు కుంగ్-ఫుకు ప్రసిద్ధిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నారు. చైనాలో ప్రసిద్ధ సన్యాసుల్లో ఒకరైన షియాంగ్ సీన్ పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. MBA చదివిన ఆయన 1999 షావోలిన్ ఆలయానికి అధిపతిగా నియమితులయ్యారు. వాణిజ్యపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో CEO మాంగ్కు ప్రసిద్ధి చెందారు. స్థానిక ప్రభుత్వం నుండి ఓ లగ్జరీ కారును బహుమానంగా పొందారంటూ 2006లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాతో కోట్ల రూపాయలతో ఆలయం, ఓ హోటల్, కుంగ్-ఫు అకాడమీతో పాటు గోల్ఫ్ కోర్సు నిర్మించాలని 2015లో ఓ ప్రణాళిక రూపొందించడం వివాదాస్పదమైంది.